నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. మన తెలుగు ఇండస్ట్రీలో అంటే సూపర్ అంటే తన డ్యాన్స్ స్టెప్పులతోనైతే ఒక ఊపేశాడని చెప్పాలి మన జానీ మాస్టర్. అయితే ఇప్పుడు సడన్గా జానీ మాస్టర్ పేరు అయితే తెర మీదకి వచ్చేసింది. చాలా అంటే చాలా ఇప్పుడు మనము ఎక్కడ చూసినా ఆయన గురించి మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారు? అసలు తను ప్రెస్ మీట్ పెట్టి మరి ఒక వివరణ ఇవ్వడం అయితే జరిగింది. ఎందుకు ఆ వివరణ ఇచ్చారు ఏంటనేది మనతో పాటు షేర్ చేసుకోవడానికి ఈరోజు మన స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం అండి. నమస్తే. మన తెలుగు ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బెస్ట్ కొరియోగ్రాఫర్ అని చెప్పేసి తనకి పేరు, జానీ మాస్టర్కి పేరు. మనకి ఢీ షో నుంచి అప్పటి నుంచి చూస్తుంటే తన మూవ్స్ అన్ని ఎలా ఉంటాయి, అంత ఫాస్ట్ డాన్సర్ లాగా కూడా తనకి పేరు ఉంది. అలాంటి ఒక డాన్స్ మాస్టర్ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఒక వివరణ ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. ఎందుకు అసలు ప్రెస్ మీట్ పెట్టి మరి తను ఇది కాదు ఇది అని చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటారు? డాన్సర్ సతీష్ అనే ఒక ఆయన పైన పాస్ చేసిన ఎలిగేషన్స్. జానీ మాస్టర్ చేశాడా లేకపోతే జానీ మాస్టర్ పైన ఒక డాన్సర్ కొన్ని ఎలిగేషన్లు పాస్ చేశాడు. ఓకే, ఏమని చూద్దాం. అతను పాస్ చేసిన ఎలిగేషన్స్ ఈయనని అధ్యక్ష రేస్లో ప్రతిసారి ఉండే డాన్సర్స్ అసోసియేషన్, ఈ కొరియోగ్రాఫర్ అసోసియేషన్ వీటన్నిటికీ వాళ్ళు అధ్యక్షుడు నియమించుకుంటారు. ఇప్పుడు మా అధ్యక్షుడు ఎలాగో డబ్బింగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్, స్టంట్ మాస్టర్ అసోసియేషన్, ప్రతి దానికి యూనియన్ అసోసియేషన్ ఉంటుంది. సో అలాగే దానికి ఆయన ప్రతిసారి 2-3 సార్లు పోటీ చేస్తే ఆయన గెలవలేదంట. ఈసారి గెలిచారు. దానికి ఈయన పాస్ చేసిన ఫస్ట్ ఎలిగేషన్ ఏంటంటే, నిజమో అబద్ధమో తనకు తెలియదు, మేబీ తను ఏమన్నాడు, 10 లక్షలు డబ్బు పెట్టి గెలిచాడు అన్నాడు. ఇన్ కేస్ అంటే వాస్తవాలు లేకుండా ఎప్పుడేం మాట్లాడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడో చిరంజీవి గారి మీద బ్లడ్ని అమ్ముకుంటారు వీరు అని ఒక్కసారి జీవిత రాజశేఖర్ టంగ్ స్లిప్ అయినందుకే 11 ఏళ్ళు నడిచింది ఆ కేసు. అంటే మనకి ఏదన్నా తెలిస్తే అథెంటిక్ ఇన్ఫర్మేషన్, ఇప్పుడు ఇతను 10 లక్షలు ఇలా తెచ్చి అతనికి ఇచ్చాడు, అది రసీదు, ఇదిగో ఇది వీడియో అంటే మనం దాన్ని అథెంటిక్ గా మాట్లాడుకోవాలి. కానీ అలా ఊరికే నిరాధారం కూడా కాదు. పాపం ఆయన కూడా ఎవరో చెప్పు ఉండొచ్చు కదా. అతను నిరాధారం అంటే ఆయన కావాలని ఈయన మీద బురద చల్లే ప్రయత్నం అయితే చేసినట్లు లేదు. ఎవరో వింటే పాపం చెప్పు ఉండొచ్చు. అట్లా అని ఈయన కూడా తప్పు అనలేము, కరెక్ట్ అని అనలేవు, ఏమీ అనలేవు. కానీ అతని దగ్గర ప్రూఫ్ లేకుండా అయితే ఒక మాట వదిలేడు సింపుల్ గా. ఇక ఆ విషయం నెక్స్ట్ మళ్ళీ అలాగే దానికి ఎప్పటి నుంచో మాకు అది చేస్తాం, ఇన్సూరెన్స్లు ఇప్పిస్తాము, ఇల్లులు కట్టిస్తాము, ఇంకేవో చేస్తాము అని చాలా చెప్పాడు. కానీ ఇప్పటిదాకా మాకు ఏమీ చేయలేదు ఆయన గెలిచినప్పటి నుంచి అన్నాడు. ఇకపోతే ఈయన గెలిచింది మొన్న జరిగిన ఎలక్షన్స్. గెలిచిన తర్వాత ఏం చేశారు, ఆయన ఎన్నికల కోడ్ వచ్చింది ఏదైనా చేద్దామనే టైంలో. ఆ తర్వాత పాపం ఆయనకి రంజాన్ వచ్చింది. రంజాన్ టైంలో ఆయన పాటలు విండు, కొరియోగ్రాఫర్ చేయడం, ఫుల్ భక్తిగానే ఉంటాడు. జస్ట్ ఉపవాస దీక్షలో ఉండి మాసం అయిపోయిన తర్వాత సెలబ్రేట్ చేసుకుంటాడు. ఏమన్నా అవకాశాలు వచ్చినా తీసుకుంటాడు. ప్రతి సంవత్సరం రంజాన్ మాసంలో ఆయన పనులు కూడా ఒప్పుకోడు అని చెప్పాడు ఆయనే స్వయంగా. సో ఇలా చూసుకుంటా 100 రోజులు ఆయనకి చేయడానికి ఏం లేదు. నువ్వు గెలిచి 100 రోజులైంది, నువ్వు ఇంకా ఏం చేస్తలేవు అని ఎలిగేషన్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, తను గెలిచిన తర్వాత పని చేయాలంటే ఎవరికైనా సరే, రాజకీయ నాయకుడైనా, యూనియన్ లీడర్స్ అయినా, ఏ అసోసియేషన్ అయినా, ఏ సంఘం అయినా, ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి, గెలిచిన వెంటనే వెళ్ళి మెడ మీద కత్తి పెట్టొద్దు. ఇదేది అదేదని. ప్రతిదానికి కొంచెం ప్రాసెస్ ఏవో ఉంటాయి. అన్ని వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి. ఎప్పుడూ అన్ని బాగుపడేవి అట్లా ఏం ఉండదు. ఏదైనా సమస్య ఉంటే వాళ్ళు దాన్ని తీసుకొని పరిగణలోకి తీసుకొని చర్చ పెట్టుకొని, అవును ఇది సమస్యే అని ఫస్ట్ నిర్ధారించుకోవాలి. అందరూ సమస్యలు చెప్తారు, చెప్పినవన్నీ సమస్యలు కాదు. మనం నిర్ధారించుకోవాలి, అవును ఇది సమస్య అనే కమిటీ నిర్ధారించిన తర్వాత దీన్ని ఎలా పరిష్కరించుకోవాలి, పలానా దగ్గరికి వెళ్ళాలి. తర్వాత వెళ్ళాం, అభ్యర్థులు పెట్టాం, వాళ్ళు ఏం చెప్తారు. దాని తర్వాత సినిమాటోగ్రఫీ మంత్రి ఏం చెప్పాడు, ఇంకెవరు ఏం చేశారు, దానివల్ల మాకేమన్నా ఒరిగిందా లేదా, ఈ ప్రాసెస్ అన్నిటికీ ఎక్కడైనా టైం పడుతుంది ప్రతి చోట. అంతే తప్ప నేను అధ్యక్షుడిగా ఎన్నుకున్నాము, నేను రాత్రిగా అధ్యక్షుడు అయ్యావు, పొద్దున 6 గంటలైంది, ఏం చేస్తున్నావు నువ్వు, అదేది ఇదేది అని అడగకూడదు. మన వాళ్ళు అలా ఉంటారు. అంటే దానికంటూ బేసిక్ కొంతమంది ఇది కూడా ఉంటుంది. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉన్న టైంలో మనం షూటింగ్లు కూడా హ్యాపీగా చేసుకోలేము. ఎందుకంటే మనకు షూటింగ్స్కి ఏంటంటే ఖచ్చితంగా లిక్విడ్ క్యాష్ కావాలి. ఒకరోజు షూటింగ్ అయింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఖచ్చితంగా క్యాషియర్ దగ్గర 10-20 లక్షలు ఉండాలి. ఆ రోజు ఏ రోజు పేమెంట్లు అన్ని సెటిల్ చేయాలి, ఫుడ్ గిడ్ అన్ని A to Z సెటిల్ చేశాక అసిస్టెంట్ బేటాలు అవన్నీ ఇచ్చాక అన్నీ రాసుకొని సర్దుమనగాలి. కానీ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో ఉంది, మనం ఇక్కడ నుంచి వెళ్ళాలి. సూట్ కేసులో 10 లక్షలు పట్టుకొని వెళ్ళకూడదు, ఎందుకంటే ఎన్నికల
ప్రతి చోట సమస్యలు ఉంటానే ఉంటాయి. కాబట్టి వాళ్ళు పరిష్కరించుకుంటూ ఏదో రకంగా ఏదో దాని ప్రత్యామ్నాయం చూసుకుంటూ మనిషి 50,000 చొప్పున 10 మంది పెట్టుకొని అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళు పంచుకొని, అంటే దేనికైనా ఒక సొల్యూషన్ ఉంటుంది. కానీ అది అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. నేను చెప్పేది ఆలోచన రావడానికి కూడా కొంచెం టైం పడుతుంది. ప్రతి చోట మనకు పేషెన్సీ అనేది అవసరం. సరే, ఈ అంశం వరకు అయితే ఇప్పుడు ఈయన పాస్ చేసిన ఇంకో ఎలిగేషన్ గురించి మాట్లాడదాం. ఆయన కొరియోగ్రాఫ్ చేసే డ్యాన్సులన్నీ కూడా ఎక్కడో నార్త్ నుంచి ఎక్కడెక్కడ నుంచో ఫారిన్ వాళ్ళని తెచ్చి పెడతాడు, మనకి చాలా అన్యాయం చేస్తాడు, మన డాన్సర్లు అస్సలు తీసుకోడు అని అన్నాడు. బేసికల్లీ చాలామంది కొరియోగ్రాఫర్లు చేసే పని ఇప్పుడు కొన్ని ఫారిన్ లొకేషన్స్కి వెళ్తే అక్కడ ఫారినర్సే డ్యాన్స్ చేయాలి. ఇంకెక్కడైనా ఉంటే కొన్ని అందంగా ఫారిన్ గర్ల్స్ని వీళ్ళని పెట్టి చేసుకుంటారు, నార్త్ వాళ్ళని పెట్టి చేయించుకుంటారు. వాళ్ళకి అది అలా నచ్చుద్దేమో. కానీ ఒక రూల్ అనేది ఒకటి ఉంది ఏంటంటే మన వాళ్ళకి పనించి మిగతా వాళ్ళని కూడా పెట్టుకోవాలి. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఒక సెట్లో, అంటే ఇప్పుడు పాటకి పల్లవి 2 చరణాలు 3 చరణాలు పెట్టుకుంటారు కదా, ఎక్కడైనా ఒక దగ్గర అందరినీ వాడతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హనుమాన్ సినిమా ఉంది, ఆవకాయ పాటలో లేడీ డాన్సర్లు, సీనియర్ లేడీ డాన్సర్లను వాడుకోవాలా? సమ్ టైమ్స్ అట్లా, అంటే ఎవరినో ఒకరు మన పనులకు పని ఇచ్చారు అని ఉంది కదా, అట్లా వీళ్ళు కూడా 6 పాటలు ఉంటాయి. 6 పాటల్లో అందరినీ యూజ్ చేసుకునే సందర్భాలు వీళ్ళకు 100 దొరుకుతాయి. ఆ 100 సందర్భాల్లో అందరికీ సమన్వయం చేసుకుంటూ వెళ్తాడు కొరియోగ్రాఫర్. పైగా ఆయన గెలిచే అధ్యక్షుడు ఉన్నాడు కాబట్టి మరీ అన్యాయం చేస్తే వాళ్ళు కూడా ఒప్పుకోరు కదా. సో చేస్తారు, చేయకుండా అంటే ఏమన్నా అట్లా అని చెప్పి అన్ని పాటలు ఈ మొహాలనే పెట్టుకోవడం కూడా తప్పు. నీకు పని ఇవ్వడం ఆయన బాధ్యత, పని ఇచ్చాడు అంతే. ప్రతి పాటలో మేమే ఉండాలి, అన్నిట్లోనూ బ్యాక్గ్రౌండ్ మేమే ఎగరాలని తప్ప, ఆ స్క్రిప్ట్ అవన్నీ కూడా డిమాండ్ చేయాలి. సో ఈయన పాస్ చేసిన ఎలిగేషన్ కూడా కొంచెం అటు ఇటుగానే ఉంది. ఇకపోతే డాన్సర్ల అసలు సమస్య గురించి ఈయన మాట్లాడాడు. ఏంటది? మన వాళ్ళకి పని కల్పించాలని. ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. ఎప్పుడు కొత్త వాళ్ళు కావాలని అంటూనే ఉంటారు. పాత వాళ్ళకి పని ఉండాలి కదా, అందుకే కదా చైతన్య చనిపోయాడు. లాస్ట్ టైం చూసాం మనం. ఇక్కడ డీరే డాన్స్ షో వస్తుంది, ఇంకేవేవో కాంపిటీషన్ షోలు వస్తున్నాయి. అంటే ప్రతి కాంపిటీషన్లోనూ కొత్త వాళ్ళు వస్తున్నారు, ఇంతమంది డాన్సర్లు. అందులోకి వెళ్ళి గెలిచినోడు కొరియోగ్రాఫర్ అవుతారు, వాళ్ళందరూ డాన్సర్లు అవ్వాలి, వాళ్ళకు కూడా పేమెంట్ చెయ్యాలి. యాక్చువల్ వాళ్ళు చెప్పారు, మీరు ఇప్పుడు చెప్పారు కాబట్టి సందర్భం వచ్చిందని చెప్తున్నారు. డీలో చాలా తక్కువ పేమెంట్ ఉంటుందంట. ఆ పేమెంట్లోనే మీరు ఎంతమంది, మీరు సింగిల్గా చేస్తారా లేకపోతే డాన్సర్స్ని పెట్టుకొని చేస్తారా, అది మీ ఇష్టం అని చెప్పేసి వాళ్ళు ముందే చెప్తారంట. అది కాంపిటీషన్, వాళ్ళు ఎంత సంతకాలి, ఇంత లక్ష బడ్జెట్ ఇస్తా, దీంట్లో అంతా చేయి, నువ్వు సెట్ వేసుకున్నా పేమెంట్ ఇస్తా, 100 మందిని పెట్టుకున్నా, 2 పెట్టుకున్నా లక్షలో కానీ ఇచ్చేది. వాళ్ళ టాలెంట్ మీద ఆధారపడి వాళ్ళు ఏంటంటే గెలవాలన్న ఉత్సాహంతో ఎక్కువ డబ్బులు పెట్టుకుని చేస్తారు, కాస్ట్యూమ్స్ ఇష్టం అన్నిటికీ ఇచ్చుకుంటాం. ఒకసారి నువ్వు కార్డు తీసుకున్నావు అంటే యూనియన్ అసోసియేషన్ ఎవరైతే ఉన్నారో హెడ్గా నీకైనా పని కల్పించాలి, అది బాధ్యత. నెలంతా రోజుకు నువ్వు షూట్కి వెళ్ళాలి. నువ్వు కార్డు కొనింది అందుకే కదా, 5 లక్షలు పెట్టావు, 3 లక్షలు పెట్టావు, 10 లక్షలు పెట్టావు, కార్డులు కొంటున్నావు. ఎందుకు కొంటావు? నీకు పని కోసం పని ఇప్పించాలి. సో రోజు నువ్వు పని చేయాలి, ఏదో ఒక పాటకో ఎక్కడికో రోజు వెళ్ళాలి. నీ అకౌంట్లో 3,000, 5,000, 10,000 ఆ రూల్ ప్రకారంగా ఎంత ఉంటుందో అంత పడాలి. అట్లా నీకు పని కల్పిస్తే యు ఆర్ హ్యాపీ. ఆ విధంగా నీ ప్రతి డాన్సర్ని చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే కార్డుల కోసం ఇంతమంది వస్తున్నారు, అవకాశాలు అన్ని పాటలు ఎక్కడున్నాయి? పాటలే తగ్గిపోతున్నాయి. ఒకప్పుడు 8 పాటలు ఉండే క్యాసెట్స్ ఉన్న రోజుల్లో, ఇటారు అటారు 12 పాటలు ఉండే, ఏ సైడ్ బి సైడ్. తర్వాత 8 అయ్యాయి, 4. ఇప్పుడు 6 పాటలే. 6 పాటలు కూడా గగనం. ఇప్పుడు పాటలు చాలా తక్కువ. ఏదో మోంటేజ్ సాంగ్ వేస్తాడు, ఖచ్చితంగా ఒక ఐటమ్ సాంగ్ పెడతారు. ఐటమ్ సాంగ్ ఉంటే కొంచెం అదృష్టం, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ 10 మంది డాన్సర్లకు పని ఉంటుంది కాబట్టి ఒక 50 మంది మేల్స్ 50 మంది ఫీమేల్స్ ఏదో రకంగా బతికేయచ్చు సెట్కి. బట్ కష్టం, పాటలే చాలా తక్కువ ఉంటాయి, కంటెంట్స్ చాలా డెవలప్ అవుతున్నాయి. సో వీళ్ళ కానీ ఖచ్చితంగా పాత వాళ్ళకి పని ఇవ్వాలి, కొత్త వాళ్ళకి పని ఇవ్వాలి. ఇప్పుడు నిన్ను ఒక 2 సినిమాలకు నువ్వు కార్డు కొన్న పాపానికి 2 సినిమాలకు పంపించే నేను పంపించలేము కదా. నువ్వు కనీసం 10 ఏళ్ళు 20 ఏళ్ళు బతకాలి, 10 ఏళ్ళు 20 ఏళ్ళు నువ్వు డాన్స్ చేయాలి. కానీ వీడికి అక్కర్లా, నాకు కొత్త వాళ్ళు కావాలంటున్నాడు. ప్రతిసారి కొత్త వాళ్ళు జానీ మాస్టర్ అంటున్నారు. జానీ మాస్టర్ అనట్లేదు, ప్రతి చోట. అంటే నార్మల్ గా ఇండస్ట్రీలో కొత్త వాళ్ళు రావాలి, ఎందుకంటే కొత్త వాళ్ళు రావాలి కూడా. సింగర్స్ అయినా అంతే, జూనియర్ ఆర్టిస్టులు అయినా అంతే, ఆర్టిస్టులు అయినా అంతే. ఎప్పుడు కొత్త వాళ్ళు వస్తానే ఉంటారు, పెరుగుతానే ఉంటది. కానీ అందరికీ పని కల్పించాలంటే అన్ని సినిమాలు ప్రొడ్యూస్ చేయగలగాలి, అంత ప్రొడక్షన్ సామర్థ్యం ఉండాలి. అంత ప్రొడక్షన్ సామర్థ్యం ఉండాలి అంటే 2 తెలుగు రాష్ట్రాలు సమన్వయంగా పనిచేయాలి. ఇప్పుడు ఏముందంటే మనకి
ఆంధ్ర వాళ్ళకి ట్యాక్స్లు వెళ్ళట్లేదు, రెంట్లు వెళ్ళట్లేదు, అవునా, ఏం వెళ్ళట్లేదు కదా వాళ్ళకి. టికెట్లు తగ్గించడం అండ్ షూటింగ్స్ కూడా ఎక్కువ అవ్వట్లేదు అని వాళ్ళు కొంచెం నిరుత్సాహంతో ఉన్నారు. వాళ్ళు కూడా ఉత్సాహవరులు అయితే ఇప్పుడు ఎలాగో పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, పైగా జానీ మాస్టర్ ఆయనకు పని చేశాడు, ఆయన కోసం పాట రాశాడు, అది హిట్ అయింది, ఆయన గెలిచాడు. అండ్ ఇవాళ కూడా మీటింగ్ పెట్టినట్టున్నారు డిప్యూటీ సీఎం గారు, పవన్ కళ్యాణ్ గారు సినిమా వాళ్ళతో మీటింగ్ పెట్టారు. మరి సో జానీకి వాళ్ళు దగ్గరగా ఉన్నాడు కాబట్టి నన్ను అడిగితే వీళ్ళ సమస్యలు పరిష్కరించవచ్చు. కానీ వెంటనే మెడ మీదకి వెళ్ళి కత్తి పెట్టేసి నువ్వు చెప్పావు హామీ తీరుస్తావా లేదని మాత్రం అడగకూడదు. మా ఎవరినైనా పెద్దానికి కొంచెం టైం కావాలి. ఇంతకీ మరి జానీ మాస్టర్ లాస్ట్ కంక్లూజన్ ఏమి ఇచ్చారంటారు? ఆయన ఏమన్నాడు అంటే అతను పాస్ చేసిన ఎలిగేషన్స్ అన్ని తప్పు, అది ఆధారాలతో సహా నిరూపిస్తే నేను ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోతాను ఈయన అన్నాడు. ఆయనేమో లేదు, నేను ఈ మాట్లాడినందుకు నన్ను బెదిరించి నాకు 1,00,000 ఫైన్ వేసాడు, పైగా ఇలా చేస్తున్నాడు. బాధితులు ఎప్పుడు నా తప్పేం లేదు, ఆయన ఇది చేసి అది చేశాడని ఎలిగేషన్స్ పాస్ చేస్తానే ఉంటారు. ఎలిగేషన్స్ ఎవరి మీద అయితే వచ్చాయో వాళ్ళందరూ కూడా నేను నా నిజాయితీ నిరూపించుకుంటే ఇది వదిలేస్తా అది వదిలేస్తా అని చెప్తానే ఉంటారు. ఇది కామన్. రైట్, ఎక్కడైనా ఇదే జరుగుతుంది అంటారు. రైట్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి విజ్ఞాన్ గారు.